ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనమందరం ప్రభు సన్నిధానములో ఈ రీతిగా కూడి ప్రభు మాటలను ధ్యానించుటకు ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో నుండి మనం గత కొన్ని దినాలుగా సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మనము దేవుని వాక్యములో నుండి తెలుసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతలు అనేటువంటి ఈ పుస్తకంలో జ్ఞాని అయిన సొలొమోను అనుభవపూర్వకముగా అనుభవించిన కొన్ని సంగతులను తన జీవితములో సామెతలుగా రచించి మన చేతికి ఇవ్వటంలో దేవుని ఉద్దేశం ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు దేవుని ఉద్దేశము లేకుండా తన గ్రంథంలో చేర్చబడలేదు. ఎందుకంటే లేఖనాలలో ఉన్న 66 పుస్తకాలలో ఉన్న సంగతులు దేవుడు వ్రాయమంటే వ్రాసిన మాటలివి. అంతేగాని నేను కొన్ని రాశాను, నావి కూడా లేఖనాలలో చేర్చండి అని ఎవరు కూడా లేఖనాలలో ఉన్నటువంటి విషయాలను తమ సొంత ఆలోచనతో వ్రాసి ఇందులో పెట్టినవి కాదు. ఎందుకంటే ఆదికాండము అనే పుస్తకము దగ్గర నుండి ప్రకటన గ్రంథము అనే పుస్తకం వరకు 40 మంది ప్రవక్తలు వ్రాసిన వారి పేర్లు ప్రస్తావించకుండా ఎవరో వ్రాసినట్లుగా, ఎవరో చెప్పిన సంగతులను వారు తెలియచేసినట్లుగా బైబిల్ గ్రంథములో ఒకరికి మధ్య కాలము ఎంతో దూరమైన, ఒకరు ఉన్నప్పుడు మరొకరు లేకపోయినా వారు వ్రాసిన సారాంశమంతా ఒకే సారాంశాన్ని రాశారు అనంటే అది దైవ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన విషయాలు అనే సంగతి మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి దైవ గ్రంథంలో ఉన్న ప్రతి మాట, ప్రతి ఒక్క సంగతి కూడా దేవుడు ఆత్మ ప్రేరేపణతో వ్రాయించాడు గనుక ఆత్మ ప్రేరేపణతో వ్రాయించిన ఈ మాటలను
మనము ఆత్మ సంబంధమైనటువంటి విధానములో ఆలోచించి దేవుని కొరకు బ్రతకటంలో ఎలా జీవించాలో దేవుడు మనకు నేర్పించినటువంటి ఎన్నో సంగతులు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. ఇక సొలొమోను వ్రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో ఒక సోమరి జీవితం ఎలా ఉంటుందో, ఆ సోమరి యొక్క జీవిత విధానాన్ని గురించి మాట్లాడుతూ వ్రాసినటువంటి ప్రియులారా మాటలివి. ఇందులో నేను 3 సంగతులు మీకు పోయిన వారములో జ్ఞాపకం చేశాను. ఒకటి, సోమరి జీవితం. రెండవది, సోమరి ప్రతిఫలం. మూడవది, సోమరికి నేర్పిస్తున్న పాఠం. 3 సంగతులు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. సోమరి అనంటే దేవునికి అయిష్టమైన వ్యక్తి అని మనము గుర్తించాలి. దేవుడు సోమరులను కోరుకోలేదు, పని చేసేవారిని ఆయన కోరుకున్నాడు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఆయన పిలిచినటువంటి పిలుపులో, ఆయన పని జరిగించేటువంటి విషయంలో ఎవరిని పిలుచుకున్నాడు, ఎవరిని ఆయన లోకానికి పంపించాడు అనంటే పని జరిగిస్తున్న వారిని పంపించాడు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులను మనము చూస్తున్నాం. 12 మంది శిష్యులు పని చేసే వారిని పిలిచాడా, సోమరులుగా ఉన్న వారిని పిలిచాడా? వారు వలలు కడుక్కుంటున్న వారున్నారు, దోణెలను బాగు చేసుకుంటున్న వారున్నారు, చేపలు పట్టుకుంటుండగా వారి దగ్గరికి వెళ్ళి రండి నన్ను వెంబడించండి అని వారిని పిలిచాడు. పని చేసేవారు ఆయనకు కావాలి, సోమరులు ఆయనకు అవసరం లేదు. ఇక అలాగని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మొదటి నుండి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, హేబేలు దగ్గర నుండి కూడా దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో సోమరులు అనేవారు ఎవరు కూడా మనకు కనపడరు. కారణం ఏంటంటే, అసలు దేవుడు ఒక మనిషిని సోమరిగా ఉండాలని మాత్రం చేయలేదు. ఏ మనిషినైనా ప్రపంచ చరిత్రలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ మనిషి సోమరిగా బ్రతకాలని దేవుడు చేయలేదు. దేవుడు ఒక ఉద్దేశముతో చేశాడు, ఒక సంకల్పముతో చేశాడు ప్రతి మనిషిని. వారు తెల్లవాళ్ళైనా, నల్లవాళ్ళైనా, ఎర్రవాళ్ళైనా, ఏ జాతికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, దేవుడు ప్రతి మనిషిని చేయుటలో దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఉద్దేశము ఉంది కాబట్టే దేవుడు మనుషులను చేయటం ప్రారంభించాడు. అందుకే తల్లి గర్భములోనికి ఎన్నో కోట్ల కణాలు వెళుతున్నా, శుక్ర కణాలు వెళుతున్నా, ఒకే ఒక కణాన్ని నిన్నుగా ఎందుకు, నన్నుగా ఎందుకు ఈ లోకములో పట్టుకున్నాడంటే నీ ద్వారా పని జరిగించాలని. ఎన్నో కోట్ల కణాలు జారిపోతూ ఉంటాయి, అవన్నీ పట్టుకోడు దేవుడు. ఈ వ్యక్తి నాకు పనికి రావాలి, ఈ వ్యక్తి వలన నేను ఉపయోగపడాలి, ఈ వ్యక్తి ద్వారా నాకు మహిమ రావాలి అనుకున్న వారిగా దేవుడు ఈ భూమి మీద పట్టుకొని నిన్ను నన్ను ప్రియులారా తల్లి అండములో ఫలదీకరణము చెందించి ఈ భూమి మీదకు పంపించాడు. నీ వెనుక దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. ఆయన ఏదో పనికిరాని వారిగా మనం బ్రతకాలని ఈ లోకములోనికి పంపించలేదు. ఒకవేళ ఆ విధముగా అనుకుంటే ప్రియులారా దేవుడు ఈ లోకానికి అసలు మనుషుల్ని పంపించేవాడు కాదు, మనుషుల్ని చేసేవాడు కాదు. దేవుని దృష్టిలో దేవుడు మనుషులందరినీ చేయటంలో ఆయన సంకల్పం, ఆయన దయ వారి వెనుక ఉన్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. సోమరులుగా మనము బ్రతకాలని ఆయన కోరుకోలేదు, సోమరులుగా జీవించాలని ఆయన చేయలేదు. నేను ఒక విషయం చెప్పనా, ఒక త్రాగుబోతుగా ఉన్నవాడు ఎంతగా దేవునికి అయిష్టుడో, ఒక వ్యభిచారం చేసేవాడు దేవునికి ఎంత అయిష్టుడో, ఒక నేరం చేసేవాడు దేవునికి ఎంత అయిష్టుడో, ఒక సోమరిపోతు కూడా దేవునికి అంతే అయిష్టుడు. ఇది గ్రహించండి.
వారు చేస్తున్నది పాపమైతే సోమరితనము కూడా ఏంటి చెప్పండి? పాపమే. సోమరితనము కూడా పాపమే. ఎందుకు పాపము అనంటే, దేవుడు ప్రియులారా మనుషులను చేసి తన ఆజ్ఞలను నెరవేర్చాలని, తన చిత్తాన్ని నెరవేర్చాలని ఈ లోకానికి పంపించాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని సంకల్పం అర్థం చేసుకోకుండా ఒక సోమరివానిగా బ్రతుకుతున్నాడంటే అతడు కూడా పాపములోనే ఉన్నాడని మనము తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ సోమరిని గూర్చి ప్రత్యేకంగా వ్రాయవలసి వచ్చింది ప్రియులారా. సోమరి యొక్క జీవితాన్ని గూర్చి మనం తెలుసుకున్నాం పోయిన వారములో. ఈరోజు సోమరికి వచ్చే ప్రతిఫలం ఏంటో మనం తెలుసుకుందాం. సోమరిగా ఉండేటువంటి వ్యక్తి యొక్క ప్రతిఫలం. సోమరి యొక్క జీవితములో మనము చదువుకున్నటువంటి వచనాలలో ఎక్కడ చూసినా మనకు కనబడుతుంది ఏంటంటే నిద్ర, నిద్ర, నిద్ర. ఇదే కనబడుతుంది. చూడండి మీరు ఒకసారి ఆ వచనాలు మనము చదువుకుందాము. చూడండి ప్రియులారా, 9వ వచనం చదవండి. సోమరి, ఎందాక పండుకొని యుందువు. ఎప్పుడు అంటే ఎక్కడున్నాడు సోమరి? నిద్రలో ఉన్నాడు. 10వ వచనం చదవండి. ఇంకా కొంచెము నిద్రించెదను, ఇంకా కొంచెము కునికెదను. అంటే సోమరి యొక్క జీవితం అంతా దేనితో కాలాన్ని గడుపుతాడు చెప్పండి? నిద్రలో కాలాన్ని గడుపుతాడు. నిద్రలో కాలాన్ని గడుపుతాడు. పోయినటువంటి వారములో కాకుండా అంతకుముందు అనుకుంటాను మీకు చెప్పాను, నిద్రలో కొన్ని రకాలు ఉన్నాయని. గాఢ నిద్ర, మత్తు నిద్ర, మనోహరమైన నిద్ర, సుఖ నిద్ర. ఏవండి, ఇటువంటి నిద్రలు బైబిల్ గ్రంథంలో మీకు చూపించాను నేను. నిద్ర అనేటువంటిది దేవుడు ఎప్పుడు ప్రియులారా మనిషి జీవితానికి అనుగ్రహించాడో అది మనము తెలుసుకోవాలి. నిద్రపోయే వాళ్ళు ఎప్పుడు నిద్రపోవాలి? బైబిలే చెబుతుంది. ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథాన్ని మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట మనము చూద్దాం. 13వ అధ్యాయము. ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనము చూద్దాం. 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి ధరించుకొందుము. చాలండి. అక్కడ వ్రాయబడిన మాట చూడండి. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది అని అంటున్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. ఇది నిద్ర మేలుకొను వేళ అన్నాడు. ఇది ఏ వేళ అన్నాడు అంటే పగలు సమీపిస్తున్నప్పుడు ఏ వేళ అది? నిద్ర మేలుకొను వేళ. రాత్రి వేళ ఏది? అది నిద్రపోయే వేళ. అందుకే ప్రియులారా, బైబిల్ గ్రంథములో నిద్రించేవారు రాత్రి వేళ నిద్రపోతారు, పగటి వేళ నిద్ర కాదు. అందుకే దైవ గ్రంథములో మనము చూస్తే నిద్రపోవటానికి ఒక సమయం ఉంది. దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఇచ్చాడన్నాడు కదా బైబిల్లో. నవ్వటానికి ఒక సమయం ఉందన్నాడు, కౌగిలించుకొనుటకు ఒక సమయం ఉందన్నాడు, ప్రేమించుటకు ఒక సమయం ఉందన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట. ప్రసంగి గ్రంథం, దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. మొదటి వచనము నుండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుకుందాం. ప్రతి దానికి ఏముందండి? సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
చంపుటకు, బాగు చేయుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, చాలండి. చూసారా, ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. ప్రతి దానికి సమయము కలదు అంటూ కొన్ని విషయాలు చెప్పాడు ప్రియులారా. ప్రతి దానికి ఏముంది చెప్పండి? సమయం ఉంది. నిద్రపోవటానికి సమయం ఉంది, పని చేయుటకు సమయం ఉంది. మీరు తెస్సలోనికలకు రాసిన పత్రికలో కూడా రండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 6-7 వచనాలు మనము చదువుకుందాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము ఎవరి వారం చెప్పండి? అంటే నిద్రపోయే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రివేళ. అంటే నిద్రపోయే సమయం ఏది? రాత్రి సమయం, నిద్రపోయే సమయం. ప్రియులారా, అంటే నిద్రపోవటానికి దేవుడు ప్రతి మనిషికి ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయములో నిద్రపోవాలి. కానీ మనం ఎక్కడ ఎలా నిద్రపోతాం? మనం జనాల్లో కూర్చుంటే నిద్ర, ప్రార్థనలో కూర్చుంటే నిద్ర. ఏమండి? పాటలు పాడేటప్పుడు నిద్ర, వాక్యం చెప్పేటప్పుడు నిద్ర, ప్రార్థన చేసేటప్పుడు నిద్ర. ఏంటండి, సమయము లేదా దానికి? రాత్రివేళ నిద్రపోయే సమయములో మత్తు వస్తుంది, మత్తుగా ఉంటారు. మనకేది సమయం? పగటి వేళ ప్రార్థనలో నిద్రపోతాం, రాత్రి వేళ ప్రార్థనలో నిద్రపోతాం. కూర్చుంటే నిద్ర, నిలబడితే నిద్ర. అంటే ఏంటి ఈ నిద్ర? వీళ్ళ జీవితంలో ఇది సుఖ నిద్ర అనుకుంటున్నారా? ఏమండి, ఇది మనోహరమైన నిద్ర అనుకుంటున్నారా? కాదండి. ఇలా నిద్రపోయే వాళ్ళని ఏమన్నాడంటే బైబిల్లో నిద్రపోతులు అని అన్నాడు. నిద్రపోకూడని సమయంలో నిద్రపోతే వాళ్ళు ఏ పోతులు? నిద్రపోతుల. ఒక ఆయన్ని పిలిచాడు, ఓయి నిద్రపోతా. ఓడ నాయకుడు పిలిచాడు కదా వెళ్ళి. ఎవరిని? యోనాను. అందరేమో ఓడలో ఉండి వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోతే మనోడు వెళ్ళిపోయి ఎక్కడ పడుకున్నాడు? ఓడ అడుగు భాగమున నిద్రపోతున్నాడు. ఎంత నిద్ర! గాలి వస్తున్నా, తుఫాను రేగినా, విపరీతమైనటువంటి ప్రియుల గాలులు వేసి సముద్రము చేత, అలల చేత ఆ ప్రియుల దోనెక్కువ ఆ యొక్క ఓడ కొట్టబడుతున్నా అందరూ భయపడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు, మనం ఏమైపోతామనే భయంతో ఉంటే ఇన్ని జరుగుతున్నా కూడా మనోడు ఓడ అడుగు భాగం ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతున్నాడు. ఏమన్నా బాగా పని చేసి దేవుని పని కొరకు పాటుపడేమన్నా నిద్రపోతున్నాడా? పోవటలే. తప్పు చేసి పారిపోతూ నిద్రపోతున్నాడు. వాస్తవానికి తప్పు చేసినటువంటి వ్యక్తికి నిద్ర పట్టకూడదు, కానీ మనవాడు వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. అందరేమో ఆ గాలిని చూసి, ఆ తుఫాన్ను చూసి, ఆ భయంకరమైన పరిస్థితులను చూచి, ఆ అంధకారాన్ని చూచి వారి దేవుళ్ళను ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. యోనా గారు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఓడ అడుగు భాగమున నిద్రపోతున్నాడు. ఓడనావికుడు ఎందుకో క్రిందకొచ్చాడు. క్రిందకొచ్చేసరికి హాయిగా నిద్రపోతున్నాడు. ఏంటి, అంత గాలిలో కూడా నిద్ర వచ్చిందా ఆయనకి? అంత తుఫాను విపరీతంగా వీస్తున్న నిద్ర వచ్చిందా? అవునండి, కొంతమందికి అట్లాగే వస్తుంది నిద్ర. కొంతమందికి నిద్ర వాళ్ళ చెవుల దగ్గర బాక్సులు పెట్టినా హాయిగా నిద్రపోతారు. చెవుల దగ్గర బాక్సులు పెట్టినా హాయిగా నిద్రపోతారు. ఎందుకు వస్తుందో తెలియదు నాకు నిద్ర.
వాక్యము చెప్పేటప్పుడు నిద్రపోవాలనే కోరిక ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఒక లెక్చరర్ పాఠం చెబుతున్నప్పుడు పిల్లలందరూ ప్రియులారా వినటానికి ఇష్టపడాలి. నిద్రపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకని? లెసన్ అర్థం కావాలి కదా. లెసన్ అర్థం కాకపోతే రేపు ఎగ్జాములు ఏమి రాస్తాడు? ఏం పాస్ అవుతాడు? తల్లిదండ్రులు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి కాలేజీలకు పంపించేది, స్కూల్స్కి పంపించేది, వెళ్ళి హాయిగా అక్కడ నిద్రపోండి రెండనా? ఎందుకు పంపిస్తున్నారు? వెళ్ళి చక్కగా ఇదిగో పాఠాలన్నీ కూడా చక్కగా నేర్చుకొని మీరు రేపు ఎగ్జామ్లో ఉత్తీర్ణులు కావాలి అని పంపిస్తారు. పొద్దున్నే లేపి వారి క్యారేజీలు కట్టి పంపిస్తారు. వాడు వెళ్ళి రోజు నిద్రపోయిస్తున్నాడు అనుకోండి, ఏమొస్తుంది వాడికి పాఠం? లేఖనాలను గూర్చి మనం వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని గూర్చిన పరలోకపు సంగతులు ఒక లెసన్గా చెప్పబడుతున్నప్పుడు విశ్వాసులుగా మీరు నిద్రపోతే దేవుడు కూడా ఊరుకోడు. సహించడు ప్రియులారా. ఆయన యొక్క దృష్టి అంతా కూడా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సత్క్రియలను చేయాలి. అంటే వాళ్ళు సత్యాన్ని నేర్చుకోవాలి, సర్వసత్యములోనికి వారు ప్రవేశించాలి. ప్రవేశించబడిన ప్రతి ఒక్కడు కూడా పకటి సంబంధిగా నడవాలనేది దేవుని కోరిక. మరి అటువంటప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? అసలు దేవుని వాక్యం వినేటప్పుడు నిద్ర అనేటువంటిది వస్తుంది అని అంటే నీకు దేవుడంటే ఏమి లేదు, నీకు ఇష్టం లేదంతే. దేవుని మాటలంటే నీకు ఇష్టం లేదు. ఎందుకు వస్తుంది నిద్ర దేవుని మందిరంలో చెప్పండి? ఇంట్రెస్ట్ లేనప్పుడే కదా. వాక్యం వినాలనే కోరిక లేనప్పుడే కదా. మత్తులుగా ఉన్నప్పుడే కదా. ఆత్మయందు తీవ్రత లేనప్పుడే కదా నిద్ర వచ్చేది. లేకపోతే ఎందుకు వస్తుంది నిద్ర? ప్రతి పాఠాన్ని చక్కగా రాసుకోవాలి, ధ్యానించాలి, అందులో ఉన్న సంగతులను తెలుసుకొని ఇంకా నేను ప్రభువులో బలపడాలి అనేటువంటి ఆశ కలిగి ఇక్కడ కూర్చుంటే నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి? రాదు. మనం ఎందుకు వస్తున్నారు చాలామంది అని అంటే, ఎందుకు వస్తున్నారంటే వెళ్దాం కాసేపు కాలక్షేపంగా కూర్చుందాం, వెళ్ళకపోతే బాగుండదు, క్రమంలో మనం కూడా హాజరేపించుకుని వద్దాం అని వస్తున్నారు. హాజరేపించుకోవటానికి వచ్చి వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం ఏముంది? స్కూలుకి వెళ్ళి ప్రియులర కాలేజీకి వెళ్ళి చెప్పబడిన పాఠాలు నేర్చుకోకుండా నువ్వు వెళ్ళి వస్తున్నందువలన ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు కదా. ఇక్కడ కూడా అంతే. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు ఎవరికైనా నిద్ర వస్తే వెళ్ళిపోండి అంటుంది. అందుకే ఉండకండి ఇక్కడ. ఎందుకంటే మనం నిద్రపోతున్నాం అనుకోండి, మన ప్రక్కోళ్ళకు కూడా ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? అంటుకుంటుంది. అది తుమ్ముకు తమ్ముడు ఉండడు, ఆవలింత కన్నయ్య ఉంటాడు. నువ్వు ఆవలించావనుకో ప్రక్కనోడు కూడా ఆవలిస్తాడు. నువ్వు నిద్రపోతున్నావు అనుకో ప్రక్కనోడు కూడా నిద్రపోతారు. ప్రియులారా ఆలోచించండి. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసే వాళ్ళ పక్కన ఎవరిని కూడా నిద్రపోనివ్వరు. ఎందుకంటే ప్రక్కన వాడు నిద్రపోతే డ్రైవర్కి కూడా ఏమొస్తుంది? వాడికి నిద్ర వచ్చిందంటే శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోతారంతా. అందుకే ఎక్కడైనా దూర ప్రయాణం చేసేటప్పుడు నన్ను ముందు సీట్లో కూర్చోబెడతారు డ్రైవర్ ప్రక్కన. ఎక్కడ దూర ప్రయాణం, ఒరిస్సా, మహారాష్ట్ర ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నన్ను ముందు కూర్చోబెడతారు. ఎందుకంటే నేను నిద్రపోను, ప్రయాణంలో అస్సలు నిద్రపోను, ఎన్ని రాత్రులు అయినట్లాగే ఉంటాను నేను. అందుకని నన్ను ముందు కూర్చోబెడతారు. అలా 3-4 ప్రమాదాలు తప్పించాను నేను ప్రక్కన కూర్చొని. ఎందుకో తెలుసా? నేను పోలేదు నిద్ర, కానీ డ్రైవర్ పోయాడు. ప్రక్కన కూర్చొని నేను పోలా నిద్ర, డ్రైవర్ నిద్రపోయాడు, వెళ్ళిపోయాడు 2-3 సార్లు. ప్రియులారా వెంటనే లేపి ప్రియులారా అతనికి ప్రక్కకి వెళ్ళి టీ తాగించి కాసేపు కూర్చోబెట్టి మళ్ళీ అలా లేకపోతే ఎప్పుడో అయిపోయేవాడు నేను కూడా. ప్రియులారా ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, డ్రైవింగ్ చేస్తూ నిద్రపోవటం కాదు ప్రియులారా, అది ప్రమాదం అన్న సంగతి మనకు తెలుసు. అలాగే దేవుని సన్నిధానములో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? మనం ప్రార్థించటానికి వచ్చాం, దేవుని సన్నిధిలో ఆరాధించటానికి వచ్చాం, వాక్యం వినటానికి వచ్చాం, ఆత్మీయ స్థితిలో బలపడటానికి వచ్చాం. అటువంటి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి తను చెడ్డ కోతి పక్కన వనమంతా చెరిచేసినట్లుగా
నువ్వు చెడిపోయింది గాక, నువ్వు నిద్రపోయేది గాక పక్కన వాళ్ళకు కూడా ఏం చేస్తున్నావు? నిద్ర అంటే ఇస్తున్నావు, వాక్యం వినకుండా చేస్తున్నావు. ప్రమాదకరమైన పరిస్థితి అండి ఇది. అది నువ్వు అలవాటు మార్చేసుకోవాలి. నువ్వు కోపం రావచ్చు మీకు, ఏం పర్వాలేదు, అయినా చెప్పాలి నేను వాక్యం. మీకెంత కోపం వచ్చినా సరే, ఎందుకంటే సేవకులు కూడికల్లో కూడా నేను హెచ్చరికలు చేస్తూ ఉంటాను. ఇటువంటి విషయాలు గట్టిగా చెబుతూ ఉంటాను వాళ్ళకి. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే దేవుని వాక్యము యొక్క విధానం మనకు అర్థం కావాలి. అందుకే మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ఉండండి అని అన్నాడు. ఏది ఆ తీవ్రత? నువ్వు దేవుని వాక్యం వినటంలోనే ఆ తీవ్రత లేనప్పుడు నువ్వు బయటేం చెబుతావు? బయటేం ప్రియులార ప్రకటిస్తావు? బయట ప్రజలకు మాదిరేం చూపిస్తావు? నిద్ర చాలా ప్రమాదకరమైనది. సోమరి యొక్క జీవిత విధానములో నిద్ర 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 ఇదే కలిగి ఉంటాడు ప్రియులారా. నిద్ర ఉదక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీద తిరుగుతాడని మనము దేవుని వాక్యములో గత వారములో చూశాం కదా ప్రియులారా. ఎవరైనా నాటుకు వెళ్ళి కోతకు వెళ్ళినప్పుడు నిద్రపోతూ కోత కోసేవాళ్ళు ఉంటారా? నిద్రపోతూ కోత కోసేవానికి ఏమైపోద్ది? ప్రియులారా, కోత కోసే నువ్వు చెయ్యి కోసుకుంటావు. ప్రియులారా, ఆలోచించండి, ప్రమాదం జరుగుతుందన్న సంగతి మనకు తెలుసు. రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు నిద్రపోతూ నడిచి వెళ్తావా? వెళ్ళవే. ప్రియులారా, నువ్వు ఎక్కడైనా జాబులో వర్క్ చేస్తున్నప్పుడు నిద్రపోతూ చేస్తావా? ఒక డాక్టర్ నిద్రపోతూ ఆపరేషన్ చేశాడు అనుకో, ఏమవుతుంది? ప్రియులారా, ఆలోచించండి. ఒక ఆఫీసులో నిద్రపోతూ నువ్వు ఉద్యోగం చేసావనుకో, ఏం చేస్తారు నిన్ను? అక్కడ నీకు నిద్ర రాదు, అక్కడ భయం, ఎప్పుడు ఎవరు వస్తారోనని. చెప్పబడిన వర్క్ సరిగా చేయకపోతే ఏం జరుగుతుందోననే భయం. మరి ఇక్కడ ఎందుకు లేదా భయం? దేవుడు చూడటం లేదనా? దేవుడు గమనించటం లేదనా? ప్రియులారా, గమనిస్తూనే ఉన్నాడు దేవుడు, చూస్తూనే ఉన్నాడు ఆయన. ప్రతి దానిని లెక్కలోనికి తీసుకొచ్చే రోజు ఒకటి ఉంది. ఆలోచించండి ప్రియులారా. సోమరి యొక్క జీవితం నిద్ర నిద్ర నిద్ర. లేస్తే నిద్ర, కూర్చుంటే నిద్ర, పడుకుంటే నిద్ర. ఎలా నిద్ర పడుతుందో ఆలోచించండి ప్రియులారా. దేవుని వాక్యములో ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం సేపు పడుకుంటాను అని ఆలోచన కలిగి ఉండటాన్ని బట్టి అతని మీదికి ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయో చూడండి. వాక్య భాగములో మనము చూడగలిగితే ప్రియులారా, లేఖనాలలో 11వ వచనం, అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యముని యొద్దకు ఏ వస్తుంది? సోమరికి, నిద్రపోయేవాడికి. ప్రియులారా, ఎప్పటికీ కూడా నిద్రావస్థలో ఉండేటువంటి వ్యక్తికి ఏమి వస్తుందట? వాక్యములో మనము చూస్తున్నాం, దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యం, దరిద్రం వస్తుందట. దరిద్రం. ఏవండి, ఇంటికి మనము దారిద్ర్యం తీసుకొచ్చేవాళ్ళుగా ఉండాలా? ఆశీర్వాదం తెచ్చేవాళ్ళుగా ఉండాలా? ఏం తెచ్చేవాళ్ళుగా ఉండాలి మనం? దారిద్ర్యం. కొంతమంది ఎప్పుడు చూసినా ఇదే పని, తినటం పడుకోవటం, తినటం పడుకోవటం. దరిద్రం ఎలా వస్తుందట? ఎలా వస్తుంది? దోపిడిగాడు. దోపిడిగాడు చెప్పి దోచుకుంటాడా వచ్చి? బంగారం వేసుకుంటాం చక్కగా మెళ్ళో. ప్రియులర, చక్కగా విలువైనటువంటి వస్తువులు, విలువైన వస్త్రాలు అన్ని బ్యాగులో పెట్టుకుంటాం, వెళుతూ ఉంటాం. వెళుతూ ఉన్నటువంటి టైంలో ఏ వెనకో వాడు మనం ఫాలో అవుతూ ఉంటాడు, మనం గమనించం, చూస్తాడు. ఎవరు లేని టైంలో గబాల్నే వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళి, అమ్మో నా గొలుసు, అమ్మో నా బంగారం, అమ్మో నా డబ్బు పోయిందన్నాడు. వెనకాల పడతావు. ఆడు దొరికితేగా. ఇంటికి వచ్చి మొత్తుకుంటావు, ఏడుస్తావు. రేపు అదే గతి పడుతుంది నీ ఆత్మీయ జీవితంలో కూడా. నీ బ్రతుకులో ఇదే పరిస్థితి జరుగుతుంది. దోపిడిగాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు దోచుకొని పోతాడో తెలియదు. దారిద్ర్యం అనేటువంటిది ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ప్రియులారా ఎందుకు ఉపయోగము లేని జీవితం అయిపోతుంది. ప్రార్థనలో దారిద్ర్యం, వాక్యములో దారిద్ర్యం, ప్రియులార పరిచర్య చేయటంలో దారిద్ర్యం,
అన్నిటిలో విశ్వాస జీవితం అంతా కూడా దరిద్రంతోనే ఉండిపోతారు. ఏ కార్యం జరగదు, ఏ ప్రార్థనకు జవాబు రాదు. ప్రియులారా, ఆయుధదారుడు, ఆ దోపిడిగాడు వచ్చినట్లుగా దోచుకుని వెళ్ళిపోతాడు. దోచుకునేవాడు ఈ భూమి మీద ఒకడు ఉన్నాడు కదా. ఎవడు వాడు? అపవాది. వాడు చూస్తాడు, నిన్ను పరిశీలన చేస్తాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తుంది ఈమె, మనకు దొరికే అవకాశం ఉందా? ఉంది. కాబట్టి ఇప్పుడు దోచుకోవటానికి అవకాశం ఉంది అని తెలుసుకున్నప్పుడు వాడు దోచేసుకుంటాడు. వాడి పని దోచుకునే పని, వాడి పేరే దోపిడిగాడు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడండి. ఏంటా ఉపమానం? ప్రియులారా, ఒక మంచి సమరయుని కథ చెప్పేటప్పుడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు ఎవరి చేతిలో చిక్కాడు? దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కినప్పుడు వాళ్ళు ఏం దోచుకున్నారు చెప్పండి? వాడి దగ్గర నుంచి ఏం దోచుకున్నారు? వస్త్రాలు దోచుకున్నారు. వస్త్రాలు దోచుకోవటానికి ఏం చేశారు? వాడిని కొట్టారు, గాయపరిచారు, వాడిని కొరప్రాణముతో అక్కడ పెట్టి వెళ్ళిపోయారు కదా. కొరప్రాణంతో ఉంచి వెళ్ళిపోయారు. వాడు చచ్చినా బ్రతికినా వాడికి అనవసరం. వాళ్ళకి దొంగలకి వాళ్ళు ఏమైతే దోచుకోవాలనుకున్నారో అది దోచేసుకున్నారు, దోచుకుని వెళ్ళిపోయారు. ప్రియులారా, ఒక నిర్జీవమైనటువంటి వ్యక్తిగా పడిపోయాడు ప్రక్కన. ఎందుకు పడిపోయాడు? ప్రియులారా, కొట్టారు. అంటే దోపిడిగాడు చేసే పని, దోచుకునేవాడు చేసే పని ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. వాడు గాయాలు చేస్తాడు, వాడు అవసరమైతే చంపనైనా చంపేస్తాడు, ఏదైనా చేస్తాడు. వాడు దోచుకునేవాడు కాబట్టి. ప్రియులారా, ఆలోచించండి. ఈ భూమి మీద సాతానుడు ఇప్పటికే ఎంతో మందిని దోచేసుకున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు మేము భక్తిలోనే ఉన్నాం, మేము రక్షణ పొందిన స్థితిలోనే ఉన్నాం, ప్రభువుని ఎరిగిన స్థితిలోనే ఉన్నాం, మేము ప్రార్థనకి వెళుతున్నాము కదా అని అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని దోచేసుకున్నాడు, చాలా విషయాల్లో దోచేశాడు. మీకు ఒక విషయం చెప్పనా? సాతానుడు దోచేటువంటి ఒక పెద్ద దొంగని బైబిల్ చెబుతుంది. ఏం దోచుకుంటాడో తెలుసా వాడు? ఒక్కసారి రండి ప్రకటన గ్రంథం, బైబిల్ గ్రంథములో ప్రియులారా ఏం జరిగిందో ఒక్కసారి మనము చూద్దాము రండి. ప్రకటన గ్రంథం, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా అన్నాడు. చూడండి, సాతాను యొక్క గూఢమైన సంగతులట. ఏ సంగతులు? సాతానుకు కూడా గూఢమైన సంగతులు ఉంటాయా? బైబిల్లో ఉన్నట్టుగా, దైవ గ్రంథంలో ఉన్నట్లుగా సాతానుడు కూడా గూఢమైన సంగతులు అంటే లోతైన సంగతులు అన్నాడు. పుట్టినట్లో చూడండి, లోతైన సంగతులు అన్నాడా? అంటే సాతానుడు కూడా మనిషిని ఎక్కడికి నడిపిస్తుంది? వాడికి సంబంధించిన లోతులోనికి నడిపిస్తుంది. గూఢమైనటువంటి సంగతులను ప్రియులారా వారు ఎరుగమని చెప్పుకొని వారందరితో. ఏవండి, సాతాను యొక్క గూఢమైన సంగతులను ప్రతి క్రైస్తవుడు ఎరగాలి. నిద్రపోతున్నావు అనుకు, అది ఎవడి సంగతి అనుకుంటున్నావు నువ్వు? అది మందిరంలో ప్రార్థనలో వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతున్నావు కదా, ఎవడి సంగతి? సాతాను యొక్క సంగతి అది. సాతాను యొక్క గూఢమైన సంగతి అది. దేవుని వాక్యం వినకుండా చేస్తుంది వాడే కదా. చూడండి, కడమ వారితో నేనేం చెబుతున్నానంటే, చెప్పుచున్నది ఏమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఇదిగో మీరైనా, తుయతైరులో మిగిలిన మీరైనా, కడమవారితో చెబుతుంది. అంటే అంతకుముందు ఏం చేసేసాడు? చాలా మందిని వాడి సంగతులతో దోచేసుకున్నాడు అపవాది తుయతైర సంఘంలో.
చాలా విషయాలలో దోచేసుకున్నాడు వాడు. ఇక మిగిలిన వారితో చెబుతున్న విషయాలు ఇవి. దోచివేయబడగా మిగిలిన వారితో చెబుతున్నాడు, ఇప్పటికైనా మీకు కలిగి ఉన్న దాన్ని ఏం చేయమంటున్నాడు? గట్టిగా గట్టిగా పట్టుకొనుడి అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకు గట్టిగా పట్టుకోమంటున్నాడు? ఏవండి, ఇప్పటికే చాలా మంది గట్టిగా పట్టుకొనక అపవాది యొక్క అడుగు జాడలలోనికి వెళ్ళిపోయింది తుయితైర సంఘములో ఉన్న చాలా మంది. ప్రియులారా, ఎందుకో తెలుసా? వాక్య భాగములో మనము చూస్తే అదే రెండవ అధ్యాయములో స్మరణలో కూడా అపవాది పనిచేశాడు. చూడండి, 9వ వచనం చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక ఆ సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని అన్నాడు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఏం చేస్తున్నాడట? అంటే ఇప్పుడు సంఘంలో ఎవరుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? చర్చిలో అంటే దేవుడే ఉంటాడు కదా అనుకుంటున్నారు, దేవుని సన్నిధే ఉంటుంది అని అనుకుంటున్నారు. మనకు తెలియంది ఏంటో తెలుసా? మన మధ్యలో సాతానుడు కూడా ఉంటాడు. నేను ఒక విషయం చెప్పనా? దేవుని ఆత్మ కనబడకుండా పనిచేస్తుంది, సాతాను ఆత్మ కూడా కనబడకుండానే పనిచేస్తాడు. వాడు ఉంటాడు, తప్పనిసరిగా ఉంటాడు. ఇదిగో, స్మరణ సంఘములోనికి వచ్చి ఏం చేస్తున్నాడట? కొందరిని చెరలో వేయించటానికి రెడీ అవుతున్నాడట. అందుకే కొంచెం జాగ్రత్త పడండి అని చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, ఒక్కసారి మీరు 13వ వచనం దగ్గరికి రండి. అసలు మనందరం ఎక్కడున్నామో పెర్గము సంఘంతో చెబుతున్నాడు. సాతాను సింహాసమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. స్మరణ సంఘంతో చెబుతున్న మాటలు. ప్రియులారా, క్షమించండి, పెర్గము సంఘముతో చెబుతున్న మాటలు. ఎక్కడున్నావు నీవు? సాతాను సింహాసనమున్న. మనం ఎక్కడున్నాం? మరి మనం కూడా అక్కడే ఉన్నాం. ఎక్కడ? సాతాను సింహాసనమున్న స్థలములోనే మనం ఉన్నాం. వాడేం చేయబోతున్నాడట? చెరలో వేయించబోతున్నాడట. కొందరిని చెబుతున్నాడు, చెరలో వేయించబోతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి జాగ్రత్త పడమని చెబుతున్నాడు. ప్రియులారా, ఇక్కడేమన్నాడు? సాతాను కాపురమున్న స్థలములో ఇదిగో ఒకడు నా యందు బహు విశ్వాసం కలిగి ఉండి సాతాన్ని జయించాడు సంఘంలో. అంతిప అనే వ్యక్తి, అతన్ని చంపేశారు కదా, హతసాక్షి అయిపోయాడు నా కోసం. అలా బ్రతకండి మీరు కూడా, అలా బ్రతకండి సంఘంలో మీరు కూడా, హెచ్చరిక చేస్తున్నాడు. అలా బ్రతకాలంటే దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండొద్దా? భయపడుతూ ఉండొద్దా? అపవాదికి చోటివ్వకుండా ఉండొద్దా? ప్రియులారా, ఆలోచించండి. అంటే ఒక నిద్ర మనిషిని ఎంత ప్రమాదకరమైన స్థితికి తీసుకొని వెళుతుందో మీరు ఆలోచించండి. ఒక నిద్ర, ఆ నిద్ర కూడా సోమరి నిద్ర. ప్రియులారా, ఎటువంటి పరిస్థితి తీసుకెళ్తుందట? దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యం అతని మీదకి వస్తుందన్నాడు. రండి మళ్ళీ చూద్దాం, ఆ మాటల దగ్గరికి వెళదాం. సామెతల గ్రంథం దేవుని వాక్య భాగములో 6వ అధ్యాయం 11వ వచనం. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు, ఆయుధాన్ని ధరించినవాడు. ఆయుధదారుడు అంటే ఆయుధాన్ని ధరించినవాడు, దారుడు అంటే ధరించినవాడు. యేసుక్రీస్తును శరీరధారి అని అంటాం. శరీరధారి అంటే అర్థం ఏంటి? శరీరమును ధరించుకొని వచ్చినవాడు అని అర్థం. ఏవండి ప్రియులారా, ఆయుధదారుడు ఒకడు వస్తున్నాడట. ఎక్కడికి?
సోమరి దగ్గరికి ఆయుధదారుడు వచ్చి వాడికి ఏం కలిగిస్తున్నాడట? లేమి కలిగిస్తున్నాడట. అందుకే సోమరికట ఏమీ దొరకదట. చదువుకున్నాక పోయిన వారంలో మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. బైబిల్ గ్రంథములు అదే సామెతల గ్రంథము దేవుని వాక్య భాగములు 13వ అధ్యాయము 4వ వచనం. 13వ అధ్యాయము 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీయూ దొరకదు. ఆశపడతాడు, ఆశలు బాగానుంటాయి. సోమరి వాడికి కూడా ఆశలు ఉండవా? ఉంటాయి. నేను కూడా ఒక బిల్డింగ్ కట్టాలి, నేను కూడా ఒక బండి కొనుక్కోవాలి, నేను కూడా ఒక కారు కొనుక్కోవాలి, నేను కూడా లగ్జరీగా తిరగాలి, నేను కూడా అందరిలాగా ఆనందంగా బ్రతకాలి అని అనుకుంటాడు. కానీ పడక మీద నుంచి మాత్రం లేవడు. వాడెట్లా కొంటాడు? వాడెట్లా సంపాదించుకుంటాడు? వాడికి ఏమీ దొరకదు ప్రియులారా, వాడికి ఏమీ దొరకదు. అందుచేత వాడు ఎప్పుడు చూసినా ఎలా ఉంటాడు చెప్పండి? లేమిలో ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక సోమరితనము మనిషికి దారిద్ర్యం తీసుకొస్తుంది. ఒక సోమరితనము మనిషి జీవితానికి లేమి తీసుకొస్తుంది, కొరతలు తీసుకొస్తుంది, కరువు తీసుకొస్తుంది. ఆలోచించండి. ఈ దినమున మనము ఏ స్థితిలో ఉంటున్నాం, ఏ రీతిగా ఉంటున్నాం, మన ఆధ్యాత్మికమైన స్థితిలో మనం ఎలా బ్రతుకుతున్నామో ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ఒక వ్యక్తి యొక్క జీవిత విధానం ప్రియులారా మనము చూస్తే, ఆ వ్యక్తి సోమరిగా బ్రతికితే ఆ సోమరికి వచ్చేటువంటి ఆ ప్రతిఫలం ఏంటో ఇక్కడ చెబుతున్నాడు. దోపిడిగాడు. ఒక్క చోట కాదండి, చాలా చోట్ల రాయించాడు. చూడండి ఒకసారి దేవుని వాక్య భాగములు మనము చూస్తే ప్రియులారా, వాక్యములు 19వ అధ్యాయం 15వ వచనం మళ్ళీ చదవండి. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. ఎట్లా ఉంటాడు? సోమరివాడు పస్తుపడి ఉంటాడట. గాఢ నిద్రలోకి వెళ్ళిన వాడు పస్తుపడి ఉంటాడు. కొన్నిసార్లు నిద్రలోకి వెళ్ళిన వారిని లేవరా, అన్నం తినరండి, తింటానులే అంటాడు, పడుకునే ఉంటాడు. తింటానని అంటానే ఉంటాడు, పడుకునే ఉంటాడు. వాడు పొద్దున టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం భోజనం ఉండదు, ఎప్పుడో 4 గంటలు లేసి మొహం కడుగుతాడు. ఆడపిల్లలకు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. 4 గంటలకు 5 గంటలు లేసి మొహం కడిగి అప్పుడు భోంచేస్తారు. అది టైమా? అది సమయమా? అది మంచిదా? అది క్రమమైన పద్ధతేనా? పస్తు పడుకుంటాడు. అంటే వీడికి ఆకలి కంటే కూడా ఇష్టం ఏంటి? నిద్ర. చూసారా? ఆకలి కంటే కూడా ఇష్టం నిద్ర. దరిద్రం. అందుకే ఎప్పుడు నిద్రపోతా ఉంటావేంట్రా, ఇంటికి దరిద్రం అని అంటారు. చూసారా? అందుకే దరిద్రం. ఇంట్లో పని చేసేవాడు, కష్టపడేవాడు ప్రియులారా తన జీవితంలో పుష్టిగా బ్రతుకుతాడు, సంతోషంగా బ్రతుకుతాడు. సోమరి వాడికి ఏం దొరకదు. సోమరి వాడి యొక్క జీవితం అంతా కూడా పస్తులతోనే ఉండిపోతాడు. ఏమీ దొరకదు. లేమి అనుభవించాలి, దరిద్రత అనుభవించాలని దైవ గ్రంథం మనకు తేటగా చెబుతుంది. ప్రియులారా ఆలోచించండి. దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవో, ఎంతగా ప్రియులారా మనకు ప్రియులారా ఊరటనిస్తున్నాయో మనం ఆలోచించాలి. ఈ మాటలు ఇంకా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు 26:14 కూడా చదవండి. పోయిన వారములో మనము చదువుకున్న మాటలేవి, మళ్ళీ మనము చదువుకుందాం. ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి దృష్టికి తానే ఏమనుకుంటాడు? జ్ఞానిని. నేను జ్ఞానిని అని అనుకుంటాడట. ఏమనుకుంటాడు సోమరి తన జ్ఞానవంతుడా? సోమరి వాడు జ్ఞానవంతుడు ఎలా అవుతాడు చెప్పండి? అనుకుంటాడంతే. వాడు జ్ఞానవంతుడు కాదు, వాడు దరిద్రుడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రియులారా అయితే ప్రియులారా ఈ సోమరితనము వలన ఎటువంటివి, ఈ నిద్ర వలన ఎటువంటి పరిస్థితులు జరిగినాయో బైబిల్ గ్రంథములో ఎన్నో సంఘటనలు మనకు కనబడతాయి. ఒక బుద్ధి లేని కన్యకలను చూడండి ప్రియులారా, వారి యొక్క జీవితం ఏమైపోయింది? చివరికి వారు
ప్రియుల తలుపు వేయబడిన తర్వాత వెళ్ళి మేము వచ్చాము అయ్యా తలుపులు తీయండి అని అన్నారు. ఏమైపోయింది? ప్రియుల దొరికిందా? లోపలికి వెళ్ళే అవకాశం, తలుపు తీసే అవకాశం, మళ్ళీ వారితో కూడా కలిసి అవకాశం దొరికిందా? దొరకలేదు. నిద్ర వలన జోగి పౌలు గారు ప్రసంగిస్తుంటే, అయ్యో పౌలు గారి మాటలు ఎంతో విలువైనవి, అవి దేవుని యొక్క పరలోకపు సంగతులు, అవి వినాలి, నేర్చుకుందాం, బలపడదాం అనుకోవలసిన వాడు కిటికీలో కూర్చున్నాడు. నిద్రాభారం వలన జోగి ఏమైపోయాడు? క్రింద పడి చచ్చిపోయాడు. పౌలు గారే ఒకవేళ ప్రియులారా ఆ సమయంలో అతన్ని పైకి తీసుకొచ్చి ప్రార్థించకపోతే అతడు బ్రతికేవాడు కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిద్ర చాలా ప్రమాదకరమైంది, పైగా దైవ సన్నిధిలో మరీ ప్రమాదకరమైంది ఆ నిద్ర. జయించాలి మనం. జయించువాడే ప్రభుతో కూడా ఉంటాడు. నిద్రను ఏం చేయాలి? జయించాలి. నిద్రను కూడా జయించాలి. మనం ఎప్పుడు చూసినా పాపాన్ని జయించాలి అని అంటాం. నిద్ర పాపం కాదనుకుంటున్నారా? నిద్ర పోకూడని సమయంలో నిద్రపోవటం, సోమరితనముగా ఉండటం, అది ప్రియుల పాపం కాదనుకుంటున్నారా? దాన్ని జయించాలి మనం. జయించకపోతే నష్టం, చాలా నష్టపోతాం. ప్రియులారా, నిద్రపోయినటువంటి యోనా జీవితం మనకు తెలుసు. ప్రియులారా, అతని జీవితంలో ఎటువంటి అల్లకల్లోలం జరిగాయో, ఏ విధంగా అతడు సముద్రములో వేయబడ్డాడో, సముద్రములో వేయబడిన తర్వాత చేప గర్భంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మోకరించాడు. ఓడలో మోకరించాల్సిన వాడు ఎక్కడ మోకరించాడు? ఇక్కడ మోకరిస్తే బాగుండేదిగా. ఇక్కడ ప్రియులారా వాళ్ళు వచ్చి హెచ్చరిక చేశారు, యోనా ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించన్నారు. వెంటనే మోకరించాడా? వెంటనే ప్రార్థన చేశాడా? చేయలా. ఇది ఎవరిని బట్టి వచ్చిందని వాళ్ళు చీట్లు వేయటం, అది యోనా మీదకి రావటం, యోనా దీన్ని నన్ను బట్టే వచ్చింది, ప్రార్థన చేస్తాను అనకుండా నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అనటం. వాళ్ళు ప్రియులారా భయపడ్డారు, సముద్రంలో పడేయటం ఏంటి అని భయపడి కొన్ని ఏ విధంగా చేతనైనా ఓడను ఒడ్డుకు చేర్చాలనుకుంటారు, కానీ వారి వల్ల కావాలి. చివరికి దేవునికి చెప్పుకున్నారు, అయ్యా ఈ నేరం మా మీద రావద్దు, మేమేస్తున్నాము అని అతన్ని పడేసేశారు సముద్రంలో. అప్పటికి మత్స్యం వచ్చింది, యోనాను మింగింది. అప్పుడు ఇతనికి సోమరితనం పోయింది. అప్పుడు ఎక్కడ మోకరించాడు? చేప గర్భములు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రియులారా, కొంతమంది అంతే, నష్టం వచ్చేదాకా చేయరు ప్రార్థన. ఎంత వాక్యమైనా విన్నవండి, ఎన్ని మాటలైనా దేవుని సేవకుడు చెప్పనివ్వండి, అట్లాగే చెబుతాడు ఆయన, మనం ఇట్లాగే విందాం, ఆయన చెప్పుకుంటూ పోతాడు, మన జీవితం మనదే, మన ఈ విధానం మనం వెళ్ళిపోదాం. ఈరోజు చెబుతాడు, రేపు చెప్పడుగా, ఇవాళ మెలకుగందాం, రేపు నిద్రపోదాం. ప్రతివారం చెప్పడు కదా, నిద్ర గురించి ప్రతివారం చెప్పంగా, అందుకని వచ్చే వారం నిద్రపోవచ్చు, ఈ వారం కొంచెం మెలకుగా ఉండొచ్చు అని అనుకుంటాం. ఇలాగే బ్రతుకు నీ జీవితంలో ఎప్పుడో నిన్ను ఎట్లా మోకాళ్ళ వంచాలో అలా ఉంచుతాడు దేవుడు. అది ఖచ్చితం, అది జరుగుతుంది. నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, నీ మోకాళ్ళు ఎక్కడ వంచాలో ఎలా వంచాలో అక్కడే వంచుతాడు. మనం ఎవరితో పెట్టుకున్న దేవుడితో పెట్టుకోకూడదు. దేవుడు సామాన్యుడు కాదు. ఆయన దగ్గర నువ్వు చెలగాటాలాడొద్దు. ఆయన దగ్గర నువ్వేదో ప్రియులారా గొప్ప భక్తుల్లాగా నటించొద్దు, భక్తురాల్లాగా నటించొద్దు. ఆయన చెప్పిన పని చెయ్యటం మన పని. పేతురు, యోహాను, యాకోబు, ప్రియులారా నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఇక్కడ చేయండి అని ప్రభు వెళ్ళి వారిని ప్రార్థన చేయమని చెప్పి 3 సార్లు వచ్చిన 3 సార్లు ఏం చేస్తున్నారు? ఏమన్నా భయం ఉందా? దేవుని భయం. 3 సార్లు చెప్పాడు ఆయన, మనం ప్రార్థన చెయ్యాలి, ఎందుకు చేయకుండా ఉండాలి. నిజంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి చెమట రక్త బిందువులుగా మారునంతగా ఆయన ప్రార్థన చేస్తుంటే కనీసం చెమట కారేటట్టుగానైనా మనం ప్రార్థన చేయాలని ఉండొద్దు. వీళ్ళకి హాయిగా నిద్రపోతున్నారు. 3వ సారి వచ్చి ప్రభు అన్నాడు, నిద్రపండిక, అలసట తీర్చుకోండి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడే సమయం వచ్చిందన్నాడు. చివరికి ఏం జరిగింది? ప్రియులారా, వాళ్ళు ప్రభు సిలువకు దూరంగా పారిపోయారు. సిలువ వేసే సమయంలో ఎవరున్నారు అక్కడ? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యము వింటున్న ప్రియ దేవుని పిల్లలారా,
నిద్ర దేవుని సన్నిధిలో ప్రమాదకరమైనది. అందుకే నిద్రపోకుండా జయించండి దాన్ని. ఎక్కడైనా, ఇక్కడే కాదు, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా, ఇదిగో ఈ ప్రసంగాన్ని మీ హృదయంలో నాటనివ్వండి. గట్టిగా ఈ మాటలు గట్టిగా నాటనివ్వండి. అమ్మో, ఆ రోజు దేవుని వాక్యం విన్నాం కదా, నిద్రపోతే వచ్చే దారిద్ర్యం ఏంటో, నిద్రపోతే వచ్చేటువంటి లేమేంటో, నిద్రపోతే వచ్చేటువంటి పరిస్థితులు ఏంటో విన్నాం కదా, నేను జాగ్రత్త పడాలి. ఈరోజు మీటింగ్లో కూర్చున్నాను, నేను జాగ్రత్త పడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, ప్రమాదం జరుగుతుంది. అందుకే ఒక మాట చెప్పాడండి. ఇదే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పాడు, చూద్దాం రండి. సామెతల గ్రంథం దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగినట్లయితే వ్రాయబడినటువంటి విషయాలు మనము దేవుని వాక్యములు చూస్తే 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయం, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట మనము గమనించవచ్చు. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. వాడు విచారించుచున్నప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, బాగా లోతైన నీళ్ల వంటిది అన్నాడు. ఏవండి, సోమరట ఏం చేస్తాడట అక్కడ చెప్పబడింది, మళ్ళీ చదవండి. విత్తులు వేయు కాలమున ఏవండి ఏం చేయడట, అందరేమో విత్తనాలు వేస్తూ పొలాలు దున్నుతుంటే మనోడేం చేస్తున్నాడు, దున్నట్లేదట. ఏముంటది ఇంకా, అసలు విత్తనాలే వేయినప్పుడు, పొలాన్నే దున్ననప్పుడు, నీళ్లే పెట్టనప్పుడు, దానిలో నాటే వేయినప్పుడు ఏం దొరుకుతుంది వాడికి? ఏమీ దొరకదు. అందుకని ఏమంటున్నాడంటే 13వ వచనం చదవండి. లేమికి భయపడి, అబ్బా ఇక్కడ ఆ మాట చూడండి ప్రియులారా, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము అన్నాడు. దేనికి భయపడి? అమ్మో, దరిద్రత వస్తుందట, లేమి వస్తుందట, నేను నా ఇంటి మీదకి, నా కుటుంబం మీదకి ఈ లేమి ఎందుకు తెచ్చుకోవాలి, ఈ దరిద్రత ఎందుకు తెచ్చుకోవాలి అని ఏమి విడిచిపెట్టాలట? మళ్ళీ చదవండి వచనం. లేమికి భయపడి, ఈ దేని మీద ఆసక్తి అంటే ఈ వ్యక్తికి దేని మీద ఆసక్తి ఉంది? నిద్ర అంటే మహాశక్తి అన్నమాట. ఈ సోమరుడికి ఆసక్తి అట. ఏవండి, దేంట్లో ఆసక్తి ఉండాలో దాంట్లో లేదు ఆసక్తి, దేనిలో ఉండకూడదో దానిలో ఉంది ఆసక్తి. దేంట్లో ఉండాలన్నాడు? ఆసక్తి విషయములో మాంద్యులు కాక అన్నాడు. దేంట్లో ఉండాలి ఆసక్తి? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. భక్తులందరూ వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్నారు, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉన్నారు, విశ్వాసములో ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రియులారా, ఇటువంటి ఆసక్తి వాళ్ళు ఆత్మలో కలిగి ఉంటే, వీడేమో నిద్రపోవటంలో ఆసక్తి కలిగి ఉన్నాడట. మహాశక్తి అట నిద్ర అంటే, మహాప్రాణం అట. అందుకని లేమికి భయపడైనా సరే, దరిద్రతకు భయపడైనా సరే ఏం విడిచిపెట్టమన్నాడు? నిద్రయందు ఆసక్తి విడువము. చదవండి. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. నువ్వు మేలుకుంటే, నువ్వు మెలకుగా ఉంటే, దేవుని వాక్యం అనే ఆహారాన్ని నువ్వు వింటే, నువ్వు తింటే, అది నీకేం కలిగిస్తుంది? తృప్తి కలిగిస్తుంది అని అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈ రోజున ఒక సోమరిగా మనము దేవునిలో బ్రతకటం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. సోమరులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు. అందుకే పోయిన వారములో చెప్పాను, సోమరివాడు యజమానుడు ఇచ్చి వెళ్ళినటువంటి తలాంతును ఏం చేశాడు చెప్పండి? భూమిలో పాతి పెట్టాడు. వచ్చిన తర్వాత, ఏదిరా నేనిచ్చినటువంటి తలాంత్ ఏది, దేనారం ఏది అని అడిగితే వాడు ఏమన్నాడు?
నువ్వు విత్తని చోట కోయువాడవు. నీవు పంటను పండని చోట పంటను సమకూర్చుకునేవాడవు. నువ్వు కఠినుడివి. అందుకే నేనేం చేశాను దాన్ని. ఊరుకున్నాడా ఏంటి? ఊరుకున్నాడా? వీడిని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు చదవండి. వచ్చిన ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. పనికి మాలిన దాసుడు అన్నాడు. సోమరితో ఉన్నటువంటి దాసుడిని, సోమరితో బ్రతుకుతున్న వాడిని ఏమన్నాడు? పనికి మాలిన దాసుణ్ణి. పనికి మాలిన వాడంటే ఏ పనికి ఉపయోగం లేనోడు అని అర్థం. ఏ పనికి ఉపయోగం లేనోడు. ఏ పనికి ఉపయోగం లేనివాడు ఎందుకు మన దగ్గర దాసుడుగా ఉండటం? కాబట్టి వీడిని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు? వెలుపటి చీకటిలో త్రోసేయండి. అక్కడేముందన్నాడు అంటే సోమరి వాని గతి నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. సోమరివాని యొక్క జీవిత అంతమేంటో తెలుసా? నిత్య నరకం. అక్కడేముంటది? ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది, చీకటి. ప్రియులారా, ఈ దినాన్ని ఆలోచించండి. సోమరితనం మన జీవితంలో, దేవుని సన్నిధిలో నిద్ర, ఇదంతా కూడా మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి. అదేంటి ప్రభువా నన్ను నరకంలో పడేశావు? ప్రార్థన అంటే అందరికంటే ముందెళ్ళేవాడిని,